హాయ్ నమస్తే వనకం సలాం అలైకుం. దిస్ ఇస్ యాస్ త్రివేణి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చేయబోతున్న ఈటింగ్ ఛాలెంజ్ వచ్చేసి 200 పానీపూరి ఈటింగ్ ఛాలెంజ్. వావ్, సూపర్ గా చిన్న. అవును, ఈ రోజు అయితే ఛాలెంజ్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. ఈ రోజు మనం 200 పానీపూరి తినబోతున్నాం కదా. అవును చిట్టి, తినగలుగుతామా లేదా చిన్న? చూద్దాం. ఏమో మా చెల్లి తినగలుగుతా, ఎందుకంటే నువ్వు బకాసురుడి చెల్లెలివి. నా చెల్లి కాదు, బకాసురుడి చెల్లెలు. అవును, బకాసురు చెల్లెల్ని నేను తింటా అన్ని 200 తింటా. 200. ఇదిగోండి గైస్, ఇందులో 50 ఉన్నాయి, ఇందులో 50 ఉన్నాయి. ఇవి నాకు 100, ఇందులో 50, ఇందులో 50, మా చెల్లికి 100. సో ఈ రోజు అయితే ఛాలెంజ్ డిఫరెంట్ గా ఉండబోతుంది. అసలు ఈ రోజు ఛాలెంజ్ లో ఫుల్ రూల్స్ ఉన్నాయి. ఒక్క రూల్ అన్న బ్రేక్ చేసినావో చేయొద్దు. నీకు అన్ని రూల్స్ తెలుసు, కానీ మళ్ళీ మీ అందరికి ఒకసారి చెప్తా, ఓకేనా? ఓకే. సో గైస్, మన ఛానల్ కి అయితే అసలు వ్యూస్ రావట్లేదు. ప్లీజ్ చూసిన వాళ్ళన్నా లైక్ చేసి కామెంట్ చేయండి. కామెంట్ ఆప్షన్ ని స్వైప్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. వీడియోకి హైప్ కూడా ఇవ్వండి, మాకు హెల్ప్ఫుల్ గా ఉంటది. ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్. నువ్వు కూడా ఎప్పుడు సపోర్ట్ చేయండి అని. ప్లీజ్ గైస్, సపోర్ట్ చేయండి మాకు. సో ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనకైతే ఈ ఛాలెంజ్ లో ఎలాంటి టైమర్ లేదు, కానీ రూల్స్ ఉన్నాయి. మనం నార్మల్ గా ఛాలెంజ్ ఎలా చేస్తాం, అన్ని పూరీలు తినేసి దాన్ని చెప్పేసి ఎవరో విన్నర్ తెలుసుకుంటాం. కానీ ఈ రోజు అలా కాదు, గేమ్ ఆడబోతున్నాం. ఆ గేమ్ ఏంటో తెలుసా? డైస్ గేమ్. డైస్ గేమ్ తెలుసా నీకు? తెలుసు. ఏముంది, లూడోనే. కానీ లూడో లాగా కాదు, మనం అయితే డైస్ వేస్తాం. డైస్ వేసిన తర్వాత వచ్చిన నంబర్ ఉంటది కదా, ఆ నంబర్ లో పూరీలు తినాలి. నార్మల్ గా ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. 6 ఉంటాయి. 6 వచ్చింది అనుకో, 6 పూరీలు తినాలా. 1 వస్తే 1 తినాలా, 2 వస్తే 2 తినాలా, 4 వస్తే 4 తినాలా. ఇట్లా ఎన్ని నంబర్స్ వస్తే అన్ని పూరీలు తినాలి. ఓకే. కానీ నార్మల్ గా మనం ఇంత డైస్ ఉంటది కదా, ఆ డైస్ కాదు, డిజిటల్ డైస్. ఇదిగోండి డిజిటల్ డైస్. ఇప్పుడు ఫోన్ ఇలా పెడతాం కదా, పెట్టు. ఫోన్ ఇలా ఉంది కదా, ఇటు సైడ్ ది నాకు, ఇటు సైడ్ ది మా చెల్లికి. ఒకటేసారి ప్రెస్ చేస్తాం. ఇలా ప్రెస్ చేసినాం. ఎంత వచ్చింది? ఒకటే వచ్చింది. సో ఇప్పుడు మేమిద్దరం ఒకటే పూరి తినాలి, ఇద్దరం. ఇలా మనకైతే 10 రౌండ్స్ ఉంటాయి. ఈ 10 రౌండ్స్ లో ఎవరైతే ఎక్కువ పూరీలు తింటారో వాళ్ళే విన్ అయినట్టు. ఓడిపోయిన వాళ్ళకి ఏం లేదు, పనిష్మెంట్ ఉంది. చిన్న పనిష్మెంట్. అదేంటో తెలుసా? గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వాలి. అంతే. మరి ప్రైజ్ మనీ ఎంత తెలుసా? లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ప్రైజ్ మనీ ఎంత తెలుస్తుంది. ఉంటది ఒక్కొక్కళ్ళకి రోజు. మా చెల్లి ఓడిపోతే మా చెల్లి నాకు ప్రైజ్ మనీ ఇవ్వాలి, నేను ఓడిపోతే మా చెల్లికి ప్రైజ్ మనీ ఇవ్వాలి. మళ్ళీ ప్రైజ్ మనీ అడిగినవో ముక్కు కోసేసి దాంట్లో కారం పోతా. రియల్ గా ప్రైజ్ మనీ ఇస్తే మళ్ళీ వీడియో బ్యాంక్ తీసుకోను, ఓకేనా? ఇది రియల్. పనిష్మెంట్ ఎలా తీసుకుంటామో ఇది కూడా అంతే, ఇది కూడా పనిష్మెంటే. సో గైస్, ఈ ఛాలెంజ్ లో 10 రౌండ్స్ ఉంటాయి. మా చేతుల్లో అయితే ఏం లేదు, ఓన్లీ ఫోన్ చేతిలోనే ఉంది. డైస్ ని ప్రెస్ చేస్తాం, ఎన్ని నంబర్లు వస్తే అన్ని పానీపూరీలు తినాలి. 10 రౌండ్స్ లో ఎవరైతే ఎక్కువ తింటారో వాళ్ళే విన్ అయినట్టు. మరి ఇంకా లేట్ చేయకుండా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దామా? చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. సో గైస్, మనమైతే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. సో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ రౌండ్ లో ఎవరికి ఎన్ని పడతాయో. ఇద్దరికి సేమ్ అయితే అస్సలు పడవు. ఇందాక అదేదో గుడ్ లక్ లో 1-1 పడ్డాయి, కానీ అట్లా అస్సలు పడదు. చూద్దాం నీకెన్ని పడతాయో నాకెన్ని పడతాయో చూద్దాం. స్టార్ట్ చేద్దామా? మరి చేసేద్దాం. ఓకే, 3, 2, 1 గో స్టార్ట్. అయ్యో, స్క్రీన్ ఆఫ్ అయిపోయింది, రొటీన్ ఆఫ్ అవుతుంది. 3, 2, 1 గో స్టార్ట్. నాకు 2, మా చెల్లెకి 1. ఒక్కటే పడ్డది, ఒక్కటే. ఓకే, తిందామా? తిందాం. మేము మంచిగా తీసుకోవాలా, ఇది తినాలా. ఇప్పుడు ఆగమేం లేదు. చిట్టక్క, నాకు 2 లెక్క పెట్టుకో, కౌంట్ చేయి, మర్చిపోకు. ఓకే, డన్. లాస్ట్ వరకు 10 రౌండ్స్ గుర్తుండదు మళ్ళా. సూపర్ ఉంది మే. అద్దరిపోయింది, నాకు నచ్చింది చాలా. సూపర్ ఉంది. అన్ని ఇంట్లోనే చేసిన కాబట్టి టేస్ట్ అద్దరిపోయింది. కానీ పూరీలు మాత్రం చేయలేదు, బయట నుంచి తెచ్చుకున్నాం. దీన్ని ఏమంటామే, బఠానీ.
సూపర్ టేస్ట్ అయితే అద్దరిపోయింది. మా చెల్లె చేసింది, ఇది నేను చేయలేదు, నాకు ఫీవర్ వచ్చింది, మా చెల్లె చేసింది పాపం. కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది కదా గైస్, సెకండ్ రౌండ్ లో ఎన్ని పడతాయో చూద్దామా? చూద్దాం. మళ్ళీ మా చెల్లెకి ఒకటే పడాలా, నాకు 6 పడాలా? నాకే 6 పడాలి, నీకు 3 పడాలా? అంత సీన్ లేదు. సరే చూద్దాం. నీ కాదు నాకు రెండు ఇద్దరు సేమ్ పడతాయి. సరే చూద్దాం చూద్దాం. ఓకే స్టార్ట్ చేస్తున్నాను. నాకు 5 నాకు ఒక్కటే పడింది గైస్, ఒక్కటే. నాకు 5 పడ్డాయి. కానీ టేస్ట్ మాత్రం అద్దరిపోయింది కదా చిన్న, హైలైట్ అసలు. నాకు ఒకటే పడుతుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలే. కౌంట్ అయ్యో ఎక్కువ తిన్నా అనుకో, రెండోది ఇప్పుడు రెండు పెద్ద పెద్ద ఏరుకొని తింటున్నా. ఇవన్నీ 3 తొండి వేస్తుంది ఏమి ముందే తొండిది. మే నీళ్ళు మంచిగా ముంచుకో, నిండా ముంచుకో, నిండా ముంచు. అది పగిలిపోయింది చుట్టూ. అయిపోతే వేరేది తీసుకోవాలా, లేకపోతే నువ్వే వాళ్ళకి కొట్టింటావు. ఎన్ని 4 ఎక్కువనా ఏమో, మేము ముందే ఎక్కువ చెప్పే రకం. 5th ఇప్పుడు. అమ్మయ్య అయిపోయినాయి. నాకు ఇందుకేమో ఒకటే పడ్డది. పండుగ 5 చిన్న. ఈసారి నువ్వు ప్రెస్ చేయి చిన్న, సరేనా? నేను 2 సార్లు ప్రెస్ చేసినా, ఇప్పుడు నువ్వు కూడా 2 సార్లు ప్రెస్ చేయి. ఓకేనా? సో గైస్ ఫస్ట్ సెకండ్ రౌండ్ లో అయితే నాకు ఒక్కటే పడ్డది. నాకు 5 పడ్డాయి. అదృష్టవంతరాలు, అదృష్టం చాలా. సో గైస్ సెకండ్ రౌండ్ అయితే అయిపోయింది కదా, థర్డ్ రౌండ్ లో ఎన్ని పడతాయో చూద్దామా? చూద్దాం. ఓకే ప్రెస్ చేయి. మరి నాకు పడాలా? నాకు 6 పడాలా, చిట్టికి 2 పడాలా? నాకు పడ్డాయి 6. నీకు ఒకటే పడ్డాయి. ఒక్కటే ఒక్కటే ఒకటే 6 చిన్న 6. అయ్యో ఈ మొత్తం బయలుపోయింది పక్క కొను. ఈ ఉట్టినే వెళ్ళిపోతున్నాయి. నేను కౌంట్ చెయ్యి, నువ్వు చేస్తా. నేను నీ లెక్క కాదు. ఒకటే పడ్డది. సూపర్ చిన్న, అద్దరిపోయింది. ఇవన్నీ ఎప్పుడు అయిపోతాయేమో. ఎన్ని 3 అయినాయి. 2 ఏమి పిచ్చిదానా. ఒకటి ఈడ పెట్టినమ్మా. ఒకటి ఇది రెండోదా? 3వది. ఇది 3వది. నీ లెక్క తొండే ఆడాను నేను. ఈసారి నేను నాకు 6 పడితే చూడు. చూద్దాం. నీకు ఒకటే పడాలా. శాపాలు పెట్టకు. 4 ఇది. 4 5 5 6 అనుకుంటా. సరే ఆపేసి. 6ఏనా? కౌంట్ నువ్వనే కౌంట్ చేసే చిట్టి. మర్చిపోయినా నేను, ఇంకోటి తినట్టు అయిపోతుంది. 6th కావచ్చు నాకు తెలిసి. సరే ఒకటి ఎక్కనే కదా, ఏం కాదు. ఏమవుతుంది ఒకటి, నేను కూడా ఒకటి తీసేస్తాను. వద్దు. దొంగ చూడు ఎట్లా అంటుందో. ఏడ్స్ వచ్చింది. అయిపోయినా వీడియో అయిపోయినాక మొత్తం నువ్వే తినే. ఎవరు ఏడిచిర్రు? కుంభకర్ణుడు లెక్క నువ్వే తిను. ఇందాక బకాసులు చెల్లెను కాదు, కుంభకర్ణుడు చెల్లెను. సరే ఓకే గైస్, థర్డ్ రౌండ్ లో నేను ఎక్కువ తిన్నా పానీపూరీలు. నాకు ఒకటే పడ్డది గైస్ అసలు నిజంగా. ఏనోడితే ఏమన్నది ఏమో. నేను ఇందాక అదృష్టవంతురాలు అన్నా కదా, అందుకే దురదృష్టం ఎమ్మటే వచ్చేసింది. సో గైస్ థర్డ్ రౌండ్ లో నాకు 6 పడ్డాయి, మా చెల్లికి ఒకటే పడ్డది. ఇప్పుడు 4th రౌండ్ కూడా స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ లో ఎన్ని పడితే చూద్దామా? చూద్దాం. ఓకే మరి ప్రెస్ చెయ్యు. దేవుడా నాకు మళ్ళీ 6 పడాలి. 6 పడ్డాయి నాకు. ఎంగలే నాకు 3 పడ్డాయి. 6 పడ్డాయి నాకు. కౌంట్ చేయి, నాలాగా మర్చిపోతుంది. నేను కౌంట్ చేస్తా. పండు టేస్ట్ అయితే సూపర్ ఉంది, చెప్పలేకపోతున్నా కానీ. మా చెల్లె చూడండి ఎట్లా తింటున్నావు.
సూపర్ సూపర్. మొత్తం విరిగిపోతుంది. అయిపోయినాయి యారు ఎట్లా వస్తుంది చూడండి. ఊరించుకుంటుంది ఏంటుంది. నేను కూడా తినలే ఇందాక. అయిపోయినాయి యారు కడుపు నిండిందా మొత్తం? ఇంకా ఇవన్నీ తినాల్సిందా? తినాలా? మీరు అప్పుడే కడుపు నిండిందంట. ఉట్టి పాని తాగినా ఏం లాభం లేదు. సారీ, ఉట్టి పాని తాగినా కూడా మంచిదే. అవును, కమ్మగా ఉంది కదా, నచ్చింది నాకు చాలా. నెక్స్ట్ రౌండ్ లో కూడా చిట్టి నాకు 6 పడతాయి చూడు. నాకు 6 అన్న 5 అన్న రెండిట్లు ఏదన్నా పడతాయి. సరే చూద్దాం చిట్టక్క. గాయ్స్ 4th రౌండ్ లో నాకు చాలా తక్కువ పడ్డాయి. 3 పడ్డాయి. మా చెల్లె దాంట్లో సగమే. మా చెల్లెకి 6 అయితే నాకు 3, మా చెల్లె దాంట్లో సగం పడ్డాయి. సో ఇప్పుడు 5th రౌండ్ లో నాకు 10 పడాలి. అయ్యో దాంట్లో 10 ఉండదు అసలు, 10 పడాలంట. సో ఇప్పుడు మనం 5th రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. ఎన్ని పడతాయో చూద్దామా? చూద్దాం. నేను ఆల్రెడీ నువ్వు 2 అయిపోయింది. సరే స్టార్ట్ చేయి. నాకు 4 పడ్డాయి. ఒకటి ఎక్కువ అంతే కదా. నాకు 3 పడ్డాయి. 3 స్టార్ట్ చేయి మరి. చేస్తున్నా. అసలు ఏం ఆగదు, నేను చెప్పేదాకా కూడా ఆగదు. ఎందుకంటే పానీపూరి అంటే అంత ఇష్టం మా చెల్లికి. అయిపోయినట్టు నాది. నాది ఇది 4th. కమ్మ 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 కమ్మ. సో గైస్ 5th రౌండ్ లో నేనే ఎక్కువ తిన్నా. ఒకటి ఎక్కువ తిన్నావు నువ్వు. ఎట్లయితే ఏముంది, ఎక్కువనే కాదా? సరే చిట్టి. సో ఇప్పుడు మనం 6th రౌండ్ అయితే స్టార్ట్ చేద్దాం. 6th రౌండ్ లో ఎన్ని పడతాయో చూద్దామా? చూద్దాం. ఓకే ప్రెస్ చేయి. నాకు 3 పడ్డాయి. ఒకటే పడ్డది పాపం చిట్టికి. ఒక్కటే పడ్డది గైస్. నేను నిజంగా నీకు ఇందాకనే దరిద్రం అంటుకుంది. ఇప్పుడు నువ్వు ముడుకునే సరే నాకు ఒకటే పడ్డది. సో స్టార్ట్ చేయి. ఒక్కటేగా. ఏడ్సకు. నెక్స్ట్ రౌండ్ లో చూపిస్తా ఉండు. 6 పడితే నాకు దేవుడా ప్లీజ్ 6 పడాలా. ఎన్ని పడ్డాయి? 3. 3 మే. ఇప్పుడు 2 అయినాయి అంటున్నా. అట్లా 2 పడ్డాయి అంటున్నావు అని. అప్ప అయిపోయింది. అయిపోయింది అట్నే ఉంది. ఇంకా ఉన్న కాడికి పెట్టుకొని తింటున్నట్టుంది. పోతావు. అయిపోయినాయా? ఇంకోటి తింటావా? 3 కాబట్టి 3 తినాలా. అంతేనా? నిజాయితీగా ఆడాలా. అబ్బా నువ్వు నిజాయితీ గురించి మాట్లాడుతున్నావా? నువ్వే మాట్లాడాల్సిన నిజాయితీ గురించి. సరే. సో గైస్ 6th రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ యమ్మి దరిద్రకు అంటుకుంది. యమ్మికి తర్వాత ఇప్పుడు నన్ను అంటుకుంది. సరే చూద్దాం. ఇప్పుడు నాకు 6 పడాలి 7th రౌండ్ లో. స్టార్ట్ చేద్దామా మరి 7th రౌండ్? స్టార్ట్ చేయి. దేవుడా ప్లీజ్ నాకు 7 6th పడే చూడవా. దేవుడా మాకు ఒకటే పడదు చూడు. దేవుడా నీ గురించి కోరుకోకుండా నా గురించి కోరుకుంటావే నమ్మి. నేను ఇప్పుడు నువ్వే స్టార్ట్ చేసి. స్టార్ట్ చేసిన 3 2 1 గో. యాహూ నాకు 4 పడ్డాయి. నిజంగా నాకు నిజంగానే దరిద్రం అంటుకుంది. నీకెన్నో చిట్టి? 3 పండు. ఆయన ఎంగలే నీకు ఒకటే కదా ఎక్కువ నాకంటే. నాకే ఎక్కువ పడ్డాయి కదా ఎట్లయినా. అది కూడా నిజమే. అదే పాయింట్ సార్. తిను ఇంకెందుకు ఆగుతావు? స్టార్ట్ చేసింది ఎప్పుడు ఇంకా ఆగలేదు. ఉపయోగం. నాకు ఈరోజు ఛాలెంజ్ లో మజా రావట్లేదు. ఎందుకు నీకు తక్కువ పడుతున్నాయనా?
నార్మల్ వీడియోలో అయితే నేను డబ్బు తినేసి విన్ అవుతుండే. లేకపోతే ఈ ఫోన్ మై మాంది. అవన్నా నేను 3 తినేసరికి ఆమె 4 తినేసింది చూసిర్రా. అట్లుంటా మా చెల్లెతో. ఎందుకు ఎడుతున్నా? 4 తిన్నావు కదమ్మి, దానికి నిమిషంలో ఎన్ని పడుతుంది భయం అవుతుంది. ఒక్కటే పడాలి దేవుడా ప్లీజ్. నువ్వు ఎన్నిసార్లు ముక్కున్నది పడదు కాదు చిట్టి, పడదు సరేనా? పడదు. ఎందుకు పడదు? చూడండి గైస్ ఎట్లా చేస్తుందో తోండి. ఏం చెయ్యాలి అర్థం కాక ఆమె మీద ఎత్తేస్తున్నా. కొంచెం కరుణించవే నా కోసం. 6 వాడికన్నే ఓ పెద్ద. సో గైస్ 7th రౌండ్ అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం 8th రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఈ రౌండ్ లో నాకే ఎక్కువ పడాలని కోరుకోండి మీరు కూడా, ఓకేనా? స్టార్ట్ చేయి. నువ్వే స్టార్ట్ చేసేది. ఇందాక నేను స్టార్ట్ చేశాను. అవును కదా. 3, 2, 1 గో స్టార్ట్. పడ్డది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళు చూసినావా నా కోసం నా సబ్స్క్రైబర్స్ 6 పడాలని కోరుకురుచున్నా. 6 పడ్డాయి పండు. సరే 3 పడ్డాయి. సరే పడ్డాయి 3. అమ్మయ్య థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. నాకు 3 పడ్డాయి. ఏం కాదులే 3 కదా. ఇందాక కూడా మర్చిపోయినా, ఇప్పుడు లెక్క పెట్టుకోవాలి. రెండో మళ్ళా నాలుగు. మర్చిపోతేమో నేను లెక్క పెడుతున్నా. ఇంకా 2 ఉన్నాయా? కింద పట్టండి. సారీ దొంగ చుట్టిన తెలుసు ఆ విషయం నాకు. ఎప్పుడు ఇష్టం నాకు కూడా పడితే 5, 6 పడితే నాకు. సరే చూడు. అమ్మయ్యా అయిపోయినాయా? 6 తిన్నావా? 9, 3 కంప్లీట్. సో గైస్ 8th రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు 6 పడ్డాయి. అమ్మయ్య మీ దయ వల్ల 6 పడ్డాయి. 6. ఇప్పుడు 9th రౌండ్ లో ఎన్ని పడతాయి చూద్దామా? చూద్దాం. నాకు 6 పడాలా, నీకు 2 పడాలి, లేకపోతే 1 పడాలి నీకు. ఏమి చాపనార్థాలు పెడుతుంది. చూద్దాం. సో గైస్ 9th రౌండ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు కూడా కోరుకోండి 5 అన్న 6 అన్న పడాలా, ఓకేనా? ఓకే స్టార్ట్ చేద్దాం. మరి స్టార్ట్. నేను నువ్వా? ఓకే స్టార్ట్. 3, 2, 1 గో స్టార్ట్. నువ్వు ఇందాక నేనన్నా, ఇప్పుడు నువ్వు అను. మేము ఎందుకమ్మ ఆగం చేస్తావు? స్టార్ట్ చేస్తున్నా. నాకు 4 పడ్డాయి. ఒకటే ఎక్కువ నాకు 3 పడ్డాయి. ఎట్లయితే ఏముంది, ఒకటైతే ఎక్కువనే కదా. ఇందాక నువ్వు అన్న డైలాగ్ నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ నువ్వు అన్న డైలాగ్ నేను కొన్నా, నా డైలాగ్ మళ్ళీ నువ్వు కొడుతున్నావు అంతే. ఓకే స్టార్ట్ చేద్దాం. మరి చేద్దాం. ఏ పానీపూరి తీసుకోవాలి? ఇది పెద్ద తీసుకున్నాం. నేను పెద్ద తీసుకున్నా ఆల్రెడీ. ఎక్కువ ఏం తింటలేనులే నేను. ఏంటి అని అడుగుతున్నావు? అయిపోయినా కొడుతున్నావా? ఎక్కడ తిన్నట్టున్నా తెలిసి పుట్టుతాను. ఏమన్నా టేస్టా? మే దొంగ ఇదే చేయొద్దని. ఏమన్నా నేను రూల్స్ బ్రేక్ చెయ్యను.
రూల్ అంటే రూలే అంత. ఓకే డ్రూ అన్నికి రావట్లేదు ఇప్పుడు. సో గైస్ 9th రౌండ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కూడా నాకు 4 పడ్డాయి, మధ్యలో 3 పడ్డాయి. ఇప్పుడు 10th రౌండ్, లాస్ట్ రౌండ్, ఫైనల్ రౌండ్. నాకైతే భయం అవుతుంది మళ్ళీ ఎన్ని పడతాయి అని. పండుగ ఇస్తారు ఒకటే పడాల. చిట్టి ఇప్పుడు ఎవ్వరు ఏం అనుకోదు చిట్టి. ఓకే గైస్, ఎవ్వరు ఏమనుకోము, మొత్తం దేవుడి దయ, ఎన్ని పడితే అన్ని. ఓకే ఓకేనా? ఓకే. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇద్దరం ఒకటేసారి అంటాం, ఇద్దరం ఒకటేసారి ప్రైజ్ చేద్దాం. అట్లనా? అట్లనే భయపడకు, ప్రైజ్ చేయు. వదిలే, లాస్ట్ టైం నీకు ఇస్తాం. వదిలే, నీది ముందే. అది వద్దులే, నేనే చేద్దాం. 3 2 లాస్ట్ సాగు. లాస్ట్ రౌండ్ గైస్, చూద్దాం ఈ రౌండ్ ఫైనల్ రౌండ్. ఎవరికి ఎక్కువ పడతాయో చూద్దాం, ఎవరు ఎక్కువ తింటారు. సరేనా? చూద్దాం. సరేదా? 3 2 1 గో స్టార్ట్. నాకు 5 పడ్డాయి. చిట్టికి ఒకటే పడ్డది పాపం. అయ్యో చేతిలో డబ్బులు పాయ్. అయ్యో పూరీలన్నీ పండు తిన్నదే. పాపం ఒకటే పడ్డది. మొహం ఎట్లా పెట్టుకుంది. నాకైతే ఫుల్ హ్యాపీ ఉంది. బ్యాడ్ లక్, బ్యాడ్ అంటే బ్యాడ్ లక్. మా చెల్లి అన్నది ఇందాక, చేతిలో డబ్బులు పోయే ఉన్న పూరీలన్నీ అయిపోయాయి. లెక్క పెట్టుకో, ఓకేనా? మెల్లగా 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 అక్క, మెల్లగా. నేను తిట్టుకోలే, కొట్టించుకుంటావు. ముందు ముందు నాన్నకు ముందు అంటున్నది, ఎందుకంటే 5 నోట్లో చదివి వచ్చింది కాబట్టి. అయిపోయింది ఒకటి. ఎంతసేపు అవుతుంది ఒకటి? మే నువ్వు ఆశ చూపించుకుంటా. ఎవరు లీడ్ లో ఉన్నారు? నేను లీడ్ ఉన్నానా, నువ్వు ఉన్నావా? గెస్ ఇట్. నాకు ఒక్కసారి కూడా 5 పడలేదు కదా చిన్న. పల్లె పల్లె, నాకు 2 సార్లు పడ్డాయి. 5 అయితే నువ్వే ఉన్నావు. సో గైస్ ఫైనల్ రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం ఎవరు విన్ అయ్యారు. ఓకేనా? చూద్దాం. 1 hour later. సో గైస్ ఫైనల్ గా ఎవరు విన్నరో చెప్పేస్తా. ఈ ఛాలెంజ్ విన్నర్ గోస్ టు నందిని. యాహూ, నేనే విన్నర్ అయిపోయా. ఎన్ని పాయింట్స్ తోటి విన్ అయింది తెలుసా? 3 పాయింట్లతోటి విన్ అయిపోయింది. నాకంటే ఎక్కువ అది. ఓకేనా? మా చెల్లి 34 పానీపూరీలు తిన్నది, నేను 31 తిన్నా. అసలు యాక్చువల్ గా అసలు యాక్చువల్ గా మేము 20 రౌండ్స్ పెట్టుకోవాలనుకున్నాం. కాకపోతే నాకు హెల్త్ బాగాలేదు, 3 days నుంచి ఫుల్ ఫీవర్, వామిటింగ్స్ అట్లా అవుతున్నాయి. అందుకని చెప్పేసి ఫ్రైడే రోజు కూడా వీడియో అప్లోడ్ చేయలేదు. అందుకే ఈరోజు మేము 20 రౌండ్స్ అనుకున్నాం యాక్చువల్గా. కాకపోతే 10 రౌండ్స్ తోటే ఫినిష్ చేసినాం. మోస్ట్లీ మేము 20 రౌండ్స్ అంటే మ్యాక్సిమం ఒక 60-70 తింటాం. అవును, ఈ రోజు కూడా డైస్ పడితే కావచ్చు, మంచిగానే ఒక 50 వరకు 40 వరకు తినొచ్చు అనుకున్నాం. కాకపోతే డైస్ పడలేదు, 30 వరకే ఆగిపోయింది. అయినా కూడా మా చెల్లె 34 తిన్నది. మా చెల్లెకి అదృష్టం. నువ్వు ఇంతకేమన్నావు? దురదృష్టం అదృష్టం చెల్లికి. సో అందుకని చెప్పేసి ఈ రోజు మా చెల్లి విన్ అయిపోయింది. తనకి ప్రైజ్ మనీ ఇవ్వాలి. ఎంతనో తెలుసా? 1000 రూపీస్. 1000 రూపీస్కి అమ్మా అంట. యాక్చువల్గా 2000 ఇద్దాం అనుకున్నా. మీ ఓడిపోయింది కదా మా చెల్లెనే కదా అని చెప్పేసి 1000 రూపాయలే ఇస్తున్నా. అదే నేను ఓడిపోయింటే 2000 వసూలు చేస్తుంది మా చెల్లె దగ్గర. అవునవును కదా. సో గైస్ ఇదిగోండి 1000 రూపీస్. లేవు, 800 ఉన్నాయి. 200 ఇప్పుడు లేవు. చిన్న 1000 రూపీస్ అని చూసరికి 800 ఉన్నాయి. మా చెల్లెకి ఫోన్ పే లేదు, నా ఫోన్ పేలో ఉన్నాయి పైసలు. అందుకని చెప్పేసి 800 ఇస్తున్నా, 200 మళ్ళీ ఇస్తా చిన్న. ఓకేనా? ఇదిగో చెక్ అందుకో అమ్మా.
ఫోటో దిగండి. ఓకే స్మైల్ కరో. రాని 800 దొబ్బేసింది నాకు. ఆ నుంచి 1000 రూపాయలు అనుకోండి. ఇంకా వసూలు 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 పైసా వసూలు వసూలు చేసేసింది. సో గైస్ ఈ ఛాలెంజ్ లో మా చెల్లి విన్ అయిపోయింది, నేను ఓడిపోయినా. నెక్స్ట్ ఛాలెంజ్ లో చూసుకుందాం. అయినా ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు. సో నెక్స్ట్ వీడియోలో చూసేసుకుందాం. మా చెల్లితోటి చూసుకుందామా. నెక్స్ట్ ఛాలెంజ్ ఇట్లా ఉండదు, నువ్వా నేనా ఉండదమ్మా. నెక్స్ట్ ఛాలెంజ్ అది అంత తక్కువ అంచనా వేయకు నన్ను. త్రివేణి అంటే విన్నర్ అంటే త్రివేణి. ఓకే తెలుసు కదా. అవునవును. సో గైస్ ఈ ఛాలెంజ్ లో విన్నర్ మా చెల్లి అయిపోయింది, డబ్బులు కూడా దొబ్బేసింది. సో మన ఛానల్ కి అయితే వ్యూస్ రావట్లేదు, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియోస్ షేర్ చేయండి. అందరిని చూసి లైక్ చేయమనండి. మీరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ ఆప్షన్ని స్వైప్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది, వీడియోకి హైప్ ఇవ్వండి, మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ప్లీజ్ గైస్ సపోర్ట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.